జిల్లా వ్యాప్తంగా ఇక నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్నామని జిల్లా ఎస్పీ పి జగదీష్ పేర్కొన్నారు. గంజాయి అనర్థాలపై ఇదివరకు విద్యా సంస్థలు, కాలనీలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. అంతేగాక గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయడం జరిగిందన్నారు. మంగళవారం నుండి అనంతపురం జిల్లాలో నూతన సాంకేతికతతో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామన్నారు. వీటి ద్వారా పాజిటివ్ గా వచ్చిన వారి నుంచి సరఫరా మార్గాలపై కీలక సమాచారం సేకరిస్తామని తెలిపారు. అలాగే గంజాయి వినియోగదారుల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్, పునరావాస చర్యలు కూడా చేపడతామని చెప్పారు. గంజాయి సేవించే అనుమానాస్పద వ్యక్తులు, విద్యా సంస్థలలో గంజాయి వినియోగం గురించి తగిన సమాచారం ఆధారంగా గంజాయి టెస్టులు చేసే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. పదే పదే టెస్టుల్లో పాజిటివ్ గా వస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించి గంజాయి రహిత అనంతపురం జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.